ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లో చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిందా? అయితే తూర్పు ఏజెన్సీ మారేడుమిల్లికి వచ్చి బ్యాంబో చికెన్ తినాల్సింది. ఏజెన్సీ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా పేరుగాంచడంతో రాష్ట్ర నలుమూల నుంచి మారేడుమిల్లి ప్రాంత సందర్శనకు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే బ్యాంబో చికెన్కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పుడో రాతియుగం నాటి వంటకం రుచి చూసే అవకాశం బ్యాంబూ చికెన్ రూపంలో పర్యాటకులను నోరూరిస్తోంది. గిరిజనులు ప్రత్యేకంగా తయారు చేసే ఈ వంటకాన్ని రుచి చూసేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల నుంచి మారేడుమిల్లి వచ్చి గంటల తరబడి నిలబడి మరీ బ్యాంబూ చికెన్ తయారు చేయించుకుంటున్నారు. పచ్చి వెదురు గొట్టంలో ముక్కలుగా తరిగి శుభ్రపరిచిన కోడి మాంసాన్ని నింపి అడ్డాకులతో గొట్టాన్ని మూసివేస్తారు. అంతకంటే ముందు కోడి మాంసానికి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం, పసుపు కలుపుతారు. వెదురు గొట్టాన్ని మంటలో కాలుస్తారు. ఈ ప్రక్రియకు దాదాపు గంట సమయం పడుతుంది. సాధారణంగా వాడే నూనె, ఉప్పు, మసాలా ఈ వంటకంలో వినియోగించకపోవటం విశేషం. పచ్చి వెదురు నుంచి వచ్చే ద్రవ పదార్థం ఈ వెదురు కోడి కూరకు ప్రత్యేక రుచినిస్తుంది. వెదురు గొట్టంలో ఉడికిన కోడి కూర ఎంతో రుచిగా ఉంటుందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము వైజాగ్ నుంచి వచ్చామండి. మారేడుమిల్లిలోని చాలా ప్రదేశాలు చూడడానికి ఉన్నాయంటే చూడడానికని మొత్తం ఫ్యామిలీతో వచ్చాము. కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎటు చూసినా సరే బొంగు చికెనే కనిపిస్తుందండి. ఇది చాలా ప్రాచీన నుంచి వచ్చిన ఫుడ్ ఐటమ్ అంటే ఇక్కడ అది ఎలా చేస్తారో ఏంటి, ఇక్కడ ఎందుకింత స్పెషల్ అని చెప్పేసి మేము ఒకటి ఆర్డర్ ఇచ్చామండి. ఏం లేదు, పచ్చి వెదురు బొంగులోని చికెను, ఇంకా ఉప్పు, కారం, ఇలాంటి ఆయిల్ కూడా వాడకుండా, మసాలా ఐటమ్స్ కూడా వాడకుండా అక్కడ దొరికే స్థానికంగానే చాలా బాగా చేశారండి. తింటే చాలా బాగుంది. నేను విజయవాడ నుండి వచ్చానండి. మారేడుమిల్లి అందాలన్నీ ప్రదేశాలు చూడడానికి వచ్చాను. ఇక్కడ మారేడుమిల్లిలో చాలా బ్యాంబో చికెన్ ఫేమస్ అని చెప్పారు. అందుకే ఇక్కడ ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ తినడానికి పెట్టేశారు. చాలా రుచిగా ఉంది. మారేడుమిల్లి ప్రాంతంలో తయారు చేసే ఈ బ్యాంబూ చికెన్ కు పేరుతో పాటు వ్యాపార అభివృద్ధి పెరిగింది. 1 కిలో బ్యాంబూ చికెన్ 300 నుంచి 500 వరకు అమ్ముతున్నారు. 1 కిలో బ్యాంబూ చికెన్ తయారు చేసి అమ్మటం ద్వారా వ్యాపారస్తుడికి 100 నుంచి 200 వరకు మిగులుతుంది. ఈ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే ఇది టూరిజంలో ఏపీలో కూడా ఎక్కడా లేని విధంగా ఆయిల్ లెస్ గా ఫుడ్, మనుషులకి హెల్తీగా ఉండే ఫుడ్ బ్యాంబూ బిర్యానీ. ఈ బ్యాంబూ బిర్యానీ విక్రమం ఎలా ఉంటుందంటే మేము చేసేది కేజీ, అర కేజీ కింద చికెన్ ఉంటుందండి. బ్యాంబూ బిర్యానీ వచ్చి ఒక బిర్యానీ 350 రూపాయలు. అది క్వాంటిటీ వచ్చి ఇద్దరికి వస్తుంది. అది దమ్ బిర్యానీ టైప్ వస్తుందండి. జనం కూడా చాలా మంది, ఇప్పుడు ఇక్కడ మారేడుమిల్లిలో చాలా షాపులు ఉన్నాయి. అయినా కానీ ఎంతమంది క్రౌడ్ వచ్చినా కానీ సరిపెట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఈ ఫుడ్ అంత ఫేమస్. డైజెషన్ విషయంలో కానీ, తిన్న తర్వాత అరుగుదల కానీ అన్ని విధాలుగా కూడా ఈ ఫుడ్ చాలా ఆయిల్ లెస్ వల్ల హెల్త్ కూడా మంచిదే. గతంలో కమ్యూనిటీ బేస్డ్ ఏకో టూరిజం పేరిట అభివృద్ధి పరిచిన పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు రావడంతో మొదట ఈ బ్యాంబూ చికెన్ ను గిరిజనులు మాత్రమే తయారు చేసేవారు. ప్రస్తుతం గిరిజనేతర కుటుంబాలు కూడా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. బ్యాంబూ చికెన్ తో పాటు బ్యాంబూ బిర్యానీ కూడా ప్రాచుర్యం పొందింది.